పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు చల్లారడం, క్రూడ్ ఆయిల్ ధరలు కూడా దిగిరావడంతో దేశీయ సూచీలు వరుసగా మూడో రోజు కూడా లాభాలు అందుకున్నాయి. అమెరికా డాలర్ ఇండెక్స్ మూడేళ్ల కనిష్టానికి పడిపోవడంతో భారత్ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ నిధులు వెల్లువెత్తవచ్చనే అంచనాల నడుమ మదుపర్లు కొనుగోలుకు మొగ్గుచూపారు. నిఫ్టీ 304.25 పాయింట్ల లాభంతో 25,549 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 83,812.09 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరికి 1,000.36 పాయింట్ల లాభంతో 83,755.87 వద్ద ముగిసింది. ఇక సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా లాభపడగా డాలరుతో రూపాయి మారకం విలువ 85.68గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, ఎటర్నల్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ట్రెంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెక్ మహీంద్రా, మారుతి సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. బంగారం ఔన్సు $3,352 వద్ద కొనసాగుతోంది.